పెంచినటువంటి కరెంటు ఛార్జీలని తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు 100% నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే ఎన్నికల ప్రచారంలో మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ శిక్ష అనేటువంటి చెప్పి అనేక వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసి నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పినటువంటి ప్రచారం. మరి ఇలా ఎన్నికల నాడు నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పేసి ఎన్నికలు చేసుకుని ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకుని మరి ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తే ఏది 15 ఏది 15 ఏది 15 అని అడుగుతున్నారు. ఎక్కడ సమాధానం చెప్పట్లేదు దీనికి. ఇంకా అధ్యయనం చేస్తున్నాను అంటున్నారు. ఏం అధ్యయనం చేయాలి? ఫ్రీ బస్ ఛార్జీ అన్నారు. మహిళలకి అందరికీ, రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీగా బస్సు ప్రయాణం అన్నారు. ఎక్కడ? ఏదో ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తా అంటున్నారు. దానికి ఏం అధ్యయనం చేయాలో మరి ఏమి మదనం చేయాలో ఏమో అర్థం కావట్లేదు. మరి అదేవిధంగా రైతులకి 20,000 రూపాయలు మరి వాళ్ళకి సహాయం చేస్తా అన్నారు. అది లేదు. మరి ఆడపిల్ల 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి అమ్మాయికి కూడా 1,500 రూపాయలు నెలకిస్తానని చెప్పారు. అది ఎక్కడా లేదు. 45 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి 60 సంవత్సరాల వరకు గతంలో 18,750 రూపాయలు ఇచ్చేవారు. ఆ స్కీమ్ ఎత్తేసారు. మరి ఆడపిల్లలందరికీ కూడా స్కూల్కి వెళ్ళే వాళ్ళకి 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవాడు అమ్మఒడి కింద. ఆ స్కీమ్ ఎత్తేసారు. మరి ఏది చూసినప్పటికీ నిరుద్యోగ వృత్తి, ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తాం, నెలకు 3,000 రూపాయలు అని చెప్పేసి అన్నారు. ఆ రకంగా చూసుకుంటే 8 నెలలు 7 నెలలు ఈ ప్రభుత్వం వచ్చి ఏర్పడిన తర్వాత 6 నెలలు 7 నెలలు అయింది. ఈ 6-7 నెలల్లోని కూడా 3,000 చెప్పని మరి ఎంత ఇవ్వాలనేటువంటిది ఒక్కొక్కళ్ళకే